Hello everyone, welcome back to our session of current affairs. Today topic Quad Summit. ఇది international relations related current affairs. Let us discuss why it is in news. Recently our Prime Minister Modi garu participated in the 6th Quad Leader Summit in Wilmington, Delaware. యుఎస్లో ఇది రీసెంట్గా కండక్ట్ చేశారు. అక్కడ మన మోడీ గారు పార్టిసిపేట్ చేశారు. అసలు క్వాడ్ అంటే ఏంటి, అది ఎలా ఫామ్ అయిందని చూద్దాం. క్వాడ్ అంటే ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ 4: ఇండియా, ఆస్ట్రేలియా, యుఎస్ అండ్ జపాన్. ఈ క్వాడ్ని మనం క్వాడీ ట్రైలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ ఆర్ క్వాడ్ అని కూడా అంటాం. దీని యొక్క మెయిన్ ఎయిమ్ అనేది ఏంటంటే టు ఎన్ష్యూర్ ఎ ఫ్రీ అండ్ ఓపెన్ ఇంటర్నేషనల్ ఆర్డర్ ఫర్ రూల్ ఆఫ్ లా ఇన్ ఇండో పసిఫిక్ రీజియన్. అసలు ఈ క్వాడ్ అనేది ఎలా ఎవల్యూషన్ అయ్యింది అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 2004 సునామీ అనేది అక్కడ అయింది ఇండియన్ ఓషన్లో. అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఈ ఫ్లడ్ విధంగా ఎఫెక్ట్ అవుతే అప్పుడు మనకి ఇన్ఫార్మల్గా మీటింగ్ ఆఫ్ 4 కంట్రీస్ ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, యుఎస్ టు కోఆర్డినేట్ అయ్యి ఆ డిజాస్టర్ని కొద్దిగా రిలీఫ్ ఎఫెక్ట్గా చేశారు. అసలు దీనికి ఫస్ట్ ఫార్మల్ గ్రూప్ క్వాడ్ అనేది పెడదాము అని చెప్పింది మాత్రం జపనీస్ ప్రైమ్ మినిస్టర్ షింజో అబే గారు ఇన్ ఇయర్ ఆఫ్ 2007. అసలు ఇప్పుడు మనకు జరిగిన క్వాడ్ సమ్మిట్లో మనకంటూ కొన్ని కీ అవుట్కమ్స్ అనేది ఉన్నాయి. అవి ఏంటంటే ఒక 7 ఉన్నాయి. ఫస్ట్ ప్రియారిటీ అనేది మనకి హెల్త్ సెక్యూరిటీకి ఇచ్చారు. అసలు ద క్వాడ్ లీడర్స్ లాంచ్డ్ ద క్వాడ్ క్యాన్సర్ మోనోషాట్. ఇప్పుడు మనకి ఇండియాలో చాలా మట్టుకు సర్వికల్ క్యాన్సర్స్ అవన్నీ వస్తున్నాయి. దానికి రిలేటెడ్గా క్యాన్సర్ మూన్ షాట్ అనేది రిలీజ్ చేశారు. క్లైమేట్ అడాప్షన్ నెక్స్ట్ వచ్చేసి క్లైమేట్ అడాప్షన్. ద క్వాడ్ ప్లాన్స్ టు ఎక్స్పాండ్ ఇట్ ఈస్ అన్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. అంటే మన యొక్క క్లైమేట్ని ఏదన్నా విపత్తుల నుంచి కాపాడడానికి త్వరగా సిస్టమ్ని కనుక్కున్నారు. ఇన్ఫ్రా డెవలప్మెంట్. ద క్వాడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ఇంప్రూవ్ ద కెపాసిటీ. మ్యారిటైమ్ సెక్యూరిటీ. ద క్వాడ్ అనౌన్స్డ్ ద స్ట్రెంగ్తెన్ ద మ్యారిటైమ్ని ఇంక్రీజ్ చేశారు. ఫ్యూచర్ మీటింగ్ ఎక్కడ ఇప్పుడు నెక్స్ట్ 2025 ఇండియా విల్ హోస్ట్ ద క్వాడ్ సమిట్. క్వాడ్ ఫెలోషిప్. ఈ ప్రోగ్రామ్ అనేది మన స్టూడెంట్కి యూజ్ అవుతుంది, ఏషియన్ కంట్రీస్కి. దీన్ని సపోర్ట్ చేసేది వచ్చి జపాన్ గవర్నమెంట్. సైబర్ సెక్యూరిటీని కూడా ఎంఫాస్ చేశారు ఫర్ ద సైబర్ సెక్యూరిటీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.